భారతదేశం తన డిఫెన్స్ కేపబిలిటీస్ పెంచుకుంటోంది. మనందరికి తెలుసు, 2 శత్రు దేశాలు పక్కనే ఉన్నాయి, చైనా, పాకిస్తాన్. మనం ఎప్పుడూ యుద్ధానికి సన్నద్ధంగా ఉండాలి. రీసెంట్గా ఈరోజు ఇండియా మరొక స్టెప్ తీసుకుంది. ఇండియా, ఫ్రాన్స్ ఒక కీలక ఒప్పందం సంతకం చేశాయి. రఫేల్ ఎయిర్ క్రాఫ్ట్స్, అందరికి తెలుసు, రఫేల్ ఫైటర్ జెట్స్ 26 నేవల్ వేరియంట్స్ ఆఫ్ రఫేల్ ఫైటర్ జెట్స్ ని భారతదేశం 63,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొనబోతోంది. ఇది నేవల్ వర్షన్ అన్నమాట. ఇది దసాల్ట్ ఏవియేషన్, ఫ్రాన్స్ చెందిన దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు. మనందరూ తెలుసు, ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అనమాట. దీని మీద నుంచి ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ లాంచ్ చేసే విధంగా ఫైటర్ జెట్స్ మనం తయారు చేయించుకుంటున్నాం దసాల్ట్ ఏవియేషన్ వాళ్ళ దగ్గర నుంచి. ఐఎన్ఎస్ విక్రాంత్ అంటే రీసెంట్ గా ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా అరేబియన్ సీ దగ్గర న్యూస్ లో ఉంది, మనందరం చూస్తున్నాం. క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ, ప్రైమ్ మినిస్టర్ అధ్యక్షతన క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ రీసెంట్ గా ఈ మొత్తం 26 ఫైటర్ జెట్స్ కొనడానికి అప్రూవల్ కూడా ఇచ్చిందనమాట. దానిలో 22 ఫైటర్ జెట్స్ సింగిల్ సీటర్స్ అనమాట. దానిలో 4 ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్. మన దగ్గర ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్ తయారు చేసే టెక్నాలజీ ఇండిజినస్ గా భారతదేశానికి లేదనమాట. దానికోసం భారతదేశం చాలా రీసెర్చ్ చేస్తుంది. ఇంకా మన దగ్గర ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్ లేవు. రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఖతార్ కూడా కొనుగోలు చేసింది. ప్రపంచంలో చాలా దేశాలు ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ ని ఫ్రాన్స్ నుంచి కొనుక్కోవాలని ఆశిస్తూ ఉంటాయి. ఆఫ్ఘనిస్తాన్ లో, లిబియాలో ఇవి చాలా ప్రూవ్ చేశాయి, వీటి కేపబిలిటీస్ ప్రూవ్ చేశాయి అనమాట. రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి ఆమ్నిపోటెంట్, అంటే వీటి శక్తి చాలా రకాల శక్తులు వీటికి ఉంటాయి. ముఖ్యంగా ఇంటర్సెప్షన్ కావచ్చు, ఎయిర్ టు ఎయిర్ కావచ్చు, ఇలా చాలా శక్తులు. ఇంకా దానిలో పేలోడ్ క్యారీ చేయడం కావచ్చు, చాలా శక్తులు రఫేల్ జెట్స్ ఉంటాయి అనమాట. రఫేల్ జెట్స్ లో వేరియంట్స్ కూడా చాలా ఉంటాయి. ఇప్పుడు మనం ప్రొక్యూర్ చేసుకునేది నేవల్ వేరియంట్ అనమాట. సాధారణంగా రఫేల్ ఫైటర్ జెట్స్ అనేవి ఇప్పుడు చాలా దేశాల దగ్గర ఉన్నాయి, చాలా దేశాలు కొనుక్కున్నాయి ఫ్రాన్స్ నుంచి. కానీ రఫేల్ ఫైటర్ జెట్స్ లో నేవల్ వర్షన్, మెరైన్ వర్షన్ ఫ్రాన్స్ తర్వాత ఇండియా దగ్గర మాత్రమే ఉంది. రఫేల్ ఎం ఫైటర్ జెట్స్, రఫేల్ మెరైన్ వర్షన్ అంటే నేవల్ వర్షన్ ఫైటర్ జెట్స్ చాలా కీలకం అనమాట. మనం గమనిస్తే రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ చాలా కీలకం. ఫ్రాన్స్ లో కూడా మనం గమనిస్తే కనుక అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, చాలా పెద్ద ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, చాలా ఫేమస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, చార్లెస్ డి గాల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్, దాని నుంచి కూడా వాళ్ళు అక్కడ లాంచ్ చేసి చూపించారు. అంటే ఇవి చాలా చాలా పాపులర్. ఈ రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ ప్రొక్యూర్మెంట్ లో వెపన్స్, సిమ్యులేటర్స్, స్పేస్, అసోసియేటెడ్ యాన్సిలరీ ఎక్విప్మెంట్, ఇలా రకరకాల ఎక్విప్మెంట్స్, దాంతో పాటు క్రూ ట్రైనింగ్ కూడా వాళ్ళే చేస్తారు. లాజిస్టిక్ సపోర్ట్ కూడా వాళ్ళే ఇస్తారు అనమాట. ఇవన్నీ కూడా ఫ్రాన్స్ వాళ్ళు ఇండియాకి ఇస్తారు. 2023లోనే మన డిఫెన్స్ ఎక్విజిషన్ కౌన్సిల్ వాళ్ళు ఈ రఫేల్ ఫైటర్ జెట్స్ కొనుక్కోవడానికి అప్రూవల్ కూడా ఇచ్చారనమాట. స్లోగా మనం ఫైటర్ జెట్స్ ఇండియాలో తయారు చేసుకుంటాం, కానీ ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్ అనేవి మనం ఇంకా తయారు చేసుకోలేదు. కాబట్టి ఇప్పుడు ఈ రఫేల్ ఎం ఫైటర్ జెట్స్ అనేవి మనం ఫ్రాన్స్ నుంచి కొనుక్కొచ్చుకుంటున్నాం. రీసెంట్ గా మనం చూసాం ఇండియా పైన టెర్రరిస్ట్ దాడులు. ఈ టైంలో మన డిఫెన్స్ స్ట్రెంగ్త్ పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది, డిఫెన్స్ కేపబిలిటీని పెంచుకోవాల్సిన అవసరం చాలా ఉందన్నమాట. ఈ తరుణంలో ఈ రఫేల్ ఎం ఫైటర్ జెట్ డీల్ అనేది ఇండియాకి చాలా కీలక పరిణామం.